ఈరోజు చాలామంది మన హరే కృష్ణ సత్సంగ మందిరాన్ని ఒక సంవత్సరం అయింది ఇక్కడ మనం పెట్టి ఇక్కడ స్థాపించి సంవత్సరం అయింది. చాలామందికి తెలియదు ఇంకా. కానీ ఈసారి జగన్నాథ స్వామి ఉత్సవాల్లో చాలామందికి ఈ జగన్నాథ స్వామి మందిరం, ఈ హరే కృష్ణ మందిరం చాలామందికి తెలిసింది. సో చాలామంది వేల మంది వచ్చి జగన్నాథ స్వామిని దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకొని ఎంతో ఆనందించారు. సో ఇదంతటికీ కూడా కారణము ఒకే ఒక వ్యక్తి. ఎవరు అంటే మోహన్. సో మనందరికీ తెలుసు, మీకు అందరికీ సుపరిచితమే. యూట్యూబ్లో చాలా ఫేమస్, ఇన్స్టాలో ఫ్రాంక్ మామా. సో మోహన్, సో తను ఒక చిన్న వీడియో తీశాడు ఇక్కడ. ఎప్పుడు అంటే యానివర్సరీకి. చాలామందిని అడిగాము, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు అంటే ఇన్స్టాలో వీడియో చూసామండి. ఇన్స్టాలో వీడియో చూసాం. ఎక్కడెక్కడి నుంచి, నర్సీపట్నం, తుని, విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి కూడా వచ్చారు. సోంపేట. ఎక్కడ సోంపేట అండి? ఆంధ్ర చివర ఉంది. తన వీడియో చూసి వచ్చారంట. సో ఎంతమందిని కృష్ణుడు దగ్గర చేర్చాడు అబ్బాయి చాలా వీడియోస్ చేస్తూ ఉంటాడు. కానీ తన యొక్క వీడియోస్లో ఇది మైలురాయి అన్నమాట. ఎందుకంటే ఎంతమందిని కృష్ణుడి దగ్గరికి చేర్చాడు అబ్బాయి. సో మోహన్, సో తన పేరు కూడా కృష్ణుడి పేరే పెట్టుకున్నాడు, మదన మోహన్. ఇవాళ మనం చెప్పినటువంటి కథలో మదన్ మోహన్ కోసమే చెప్పాము, అనుకోలేదు ఆయన కోసం. ఆయన పేరు కూడా మోహన్ అయింది. సో కృష్ణుడి బ్లెస్సింగ్స్ తనకి ఎప్పుడు ఉంటాయి. ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్, ఇంకా ఎక్కువ వ్యూస్, లైక్స్, కామెంట్స్ ఎక్కువ పెరుగుతుంటాయి. తన ఒక ఈ ఇన్స్టాలో, యూట్యూబ్లో ఒక మైలురాయిగా మిగిలిపోతాడు. సో తనకి ఇంకా కృష్ణ సేవ ఇంకా చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. కృష్ణుడి కోసము అంటే ఎంత ఎక్కువ మందికి ఈ అమృతాన్ని పంచిపెట్టే అవకాశం నీ చేతికి ఇచ్చాడు భగవంతుడు. సో నీ యొక్క వీడియోస్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా సో ఈ సేవని తీసుకోండి, భగవత్ సేవ చేయండి మీరు కూడా. ఎంతమంది జీవితంలో వారి ముఖాల్లో ఆనందం వచ్చింది ఇక్కడికి రాగానే అంటే అది నీ వీడియో మూలంగా అయింది. కాబట్టి సో ఇలాంటి సేవని మళ్ళా చేయండి. సో చిన్న భగవంతుని యొక్క కానుక. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే. హరే హరే. మనం ఇది ఓపెన్ చేసినప్పుడు కేవలం 3 నెలల్లోనే ఓపెన్ చేస్తాం మందిరం. జనవరి అంటే మీకు ఒక చిన్న లీల చెప్తాను చూడండి ఏం జరిగిందో. బృందావనం నుంచి ఆ కృష్ణుడిని తీసుకొచ్చాం. గోపాలుడు, పాపుతున్నటువంటి కృష్ణుడు ఉన్నాడు కదా, ఆయన తీసుకొచ్చాం. ఎంత తీవ్ర ప్రయత్నం చేశామంటే ఇక్కడ మందిరం నెలకొల్పడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆఖరికి విజయవాడలో సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ ఆర్డర్స్ తెచ్చాము. అయినా సరే అక్కడ మాకు కొప్పాక దగ్గర ల్యాండ్, ఇది శంకరం దగ్గర ల్యాండ్ పని అవ్వాల. ఇంకా ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి బృందావనానికి వెళ్ళి ఆ కృష్ణుడిని తీసుకొని వచ్చాం. ఇప్పటికి మీకు అందరికీ తెలుసు, మా పాత మందిరం కేవలం 20 మంది వస్తే నిండిపోయే మందిరం. 20 మంది వస్తే నిండిపోయే మందిరంలో ఎన్ని విగ్రహాలతో పాటు ఆ గోపాలుడి విగ్రహం కూడా పెట్టాం. ఎలా ఉంది అంటే ఆ విగ్రహాన్ని పెట్టిన తర్వాత మీరు అందరూ చూడండి, పండక్కి మిద్ది మీద నుంచి తెచ్చినటువంటి సామాన్లన్నీ ఒక చోట పెట్టుకుంటే ఎలా ఉంటాయి, అట్లా ఉంది పరిస్థితి. కానీ ఏమైందంటే ఆయన డిసెంబర్ 31వ తారీఖు వచ్చాడు అనకాపల్లికి. డిసెంబర్ 31వ తారీఖు చూడండి, ఒకసారి వినండి. 3వ తారీఖు ఈ భూమి పూజ చేసాం. అప్పుడు ఎవరికి అసలు ఈ ల్యాండ్ ఏంటో తెలియదు, ఏమో తెలియదు. 3 రోజుల వ్యవధిలో ఎందుకు చేసామో